ఇప్పుడు మనకు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి, యూనిక్ గా వెరైటీగా కావాలనుకున్న వాళ్ళకి కొత్త కొన్ని రకాలు తయారు చేశాను. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ దింపుతుంటారండి మీరు. యాక్చువల్గా గులాబీల మొక్క దీనికి మరి ఫ్యాన్స్ ఉండక ఏం చేస్తారండి? అంత బాగుంటదండి. ప్రతి ఒక్కరు ఫోన్ చేశారు నాకు, వెరైటీ కావాలి, రీజనబుల్ గా కావాలి, ఫ్రెష్ ఐటమ్. చూడండి ఎంత డిఫరెంట్ గా చేసాం, ఇది ఎక్స్క్లూజివ్ గానే. అవునండి, ఇది మనకు కొత్తగా ఏంటంటే రీసెలర్స్ కంచిపట్టు శారీస్ సొంత వేవర్స్ అండి. ఇండియాలో తయారీ అన్ని రకాల పట్లు ఉంటాయండి. మీరు ఏంటంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకం చూపిస్తున్నారండి. ఒక రాయల్ లుక్ ఫ్యాబ్రిక్ విలువ తెలియదు కదా. ఈ కాంబినేషన్ ఇంకా లావెండర్ అనేది ఎవరి దగ్గర ఊహించుకోలేదు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ మార్కెట్. నేను మీ జరుగునండి. ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట ఎంజీజీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న శ్రీనివాస కంచి శారీస్ కి వచ్చామండి. వీళ్ళు ధర్మవరం కంచిపట్టు శారీస్ సొంత తయారీదారులు, మనందరికీ తెలిసిందే. వీళ్ళు సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తో కంచి, ధర్మవరం, వెంకటగిరి, పోచంపల్లి, కథాన్, ముగా, టస్సర్, కాశ్మీరీ, బిన్నీ సిల్క్ ఇలా ఇండియాలో తయారీ అన్ని రకాల పట్టు శారీస్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తో సేల్ చేస్తున్నారండి. వీళ్ళు హోల్సేల్ గాను సేల్ చేస్తారు, సింగిల్ గాను సేల్ చేస్తారండి. మరో విషయం ఏంటంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకం పట్టు శారీ చూపిస్తారండి. అంత వెరైటీ ఉందండి వీళ్ళ దగ్గర. మన ఛానల్ ఫాలో అవుతున్న వారికి తెలుస్తుంది. న్యూ క్రియేషన్స్ కంచిపట్టు శారీస్ కోసం ఈ షాప్ గురించి తెలియక ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు చాలా మంది. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి ఇక్కడికి వచ్చే శారీ చూసారంటే, అయ్యో అక్కడ 2 లక్షలు పెట్టి కొన్నామే, ఇక్కడ 30,000ఏనా, అయ్యో అక్కడ 4 లక్షలు పెట్టుకున్నాం, ఇక్కడ 60,000ఏనా అంటారండి. కంచిపట్టు శారీస్ అన్ని బడ్జెట్ రేంజ్లో ఇక్కడ ఉన్నాయండి. ఒక కంచిపట్టు శారీస్లో రకాలు చూడాలంటే 2 రోజులు పడుతుందండి. అలాంటిది ఇండియాలో తయారీ అన్ని రకాల పట్టులు చూడాలంటే మన కళ్ళు చాలవండి, అంత వెరైటీ ఉందండి ఇక్కడ. ఇప్పుడు ఈ వీడియోలో రాబోయే శ్రావణం పెళ్లి కూతుళ్లకు బ్రైడల్ పట్టు శారీస్, వీళ్ళ సొంత క్రియేషన్ చేసి నేయించిన కంచిపట్టు శారీస్, అలాగే పోచంపల్లి శారీస్ పొట్టల్లో స్టైల్లో వీళ్ళు నేయించారండి. ఆ వెరైటీ చూస్తాము. అలాగే కొత్తగా ఇప్పుడు చూడండి అరుణా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అని సిల్క్ మార్క్ లేనివండి. అంటే లో బడ్జెట్ లో రీసెలర్స్ కి ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళకి కొత్తగా ఇక్కడ ఈ ఫారం తో ఓపెన్ చేశారు. ఇక్కడ ఏంటంటే తక్కువ బడ్జెట్ లో రేంజ్ లో రీసెలర్స్ ఎవరైనా బోటిక్ వాళ్ళు కానీ, రీసెలర్స్ లేడీస్ ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు కానీ సేల్ చేసే ఐటమ్ ఇక్కడ ఉంటుందండి. స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఉందో, కొత్తగా స్టాక్ అంతా వచ్చేసిందండి. ఈ వెరైటీ అంతా ఈ వీడియోలో చూద్దామండి. రండి వెళ్దాం. హాయ్ వెంకట గారు. హాయ్ అండి, నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా అండి. ఏమొచ్చాయండి మనకి అండి? ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది మ్యారేజ్ సీజన్ కదండి. అవునండి. ఎప్పట్లాగా మనం ప్రతి వీడియోలో కూడా ఒక్క వీడియోకి చూపించినట్టు ఇంకో వీడియోలో ఉండదు. అవునండి. అదే విధంగా ఫ్యాన్సీలో ఉంటాయి, ఏమైనా డిజైనర్ శారీస్ లో ఉంటాయి, కానీ పట్లు ఎంత వెరైటీ చూపించడం మీరేంటి అసలు ఉండవండి. ఇప్పుడు ఎక్కడైనా మీరు ఏ షోరూమ్ కైనా చూడండి, ఒక వీడియో చేసే వాళ్ళు కానీ ఎంతసేపు ఒకటే ఐటమ్ లో 10 వీడియోలు చేస్తారు తప్ప, మన దాంట్లో మాత్రమే ఒక వీడియోకి ఇచ్చింది కావాలంటే మన వ్యూవర్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక వీడియోకి ఇచ్చింది మళ్ళీ వీడియో ఉండదు, చూడలేదు. అసలు ఒక ఇన్ని రకాలు ఉన్నాయి, ఇంకా మనం చూపించేది చాలా ఉన్నాయి. అవునండి. కానీ అందుకని ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి, యూనిక్ గా వెరైటీగా కావాలనుకున్న వాళ్ళకి కొత్త కొన్ని రకాలు తయారు చేశాను, అవి చూపిస్తాను అనమాట. ఇప్పుడు డిఫరెంట్ ఐటమ్స్ అనమాట, ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్. మీరు ధర్మవరం సొంత వ్యూవర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నా దింపుతారు. మాకు పనే ఇది కదండి. అవునండి. ఇదిగోండి, ఇది మీనాకారి బార్డర్ అనమాట, ఓన్లీ మీనాకారి బార్డర్ లో చూడండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ దింపుతుంటారండి మీరు. ఇది వరకు మనకి ఈ మీనాకారి ఇక్కడ వేసామండి లాస్ట్ 2 వీడియోలో. కొంచెం వెయిట్ పెరిగిందని చెప్పి పైన అంతా మీనాకారి తీసేసి ఈ ఓన్లీ బార్డర్ కి మీనాకారి చేసాం. చూడండి ఎంత డీసెంట్ గా అంటే సూపర్ గా ఉంటది అనమాట. చాలా బాగుందండి. మనంతా ఓన్ క్రియేషన్ అండి. బయట కొని ఎక్కడో ఎవరో ఇస్తున్నారు కదా వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇక్కడ మనం అమ్మడం అనేది కానే కాదు. ఇది కూడా బ్లౌజ్ కూడా ఇదేండి, చాలా రకాలండి. ఇప్పుడు చెప్పాను కదా మీకు, లాస్ట్ టైం ఒకటి చెప్పాను మీకు. దీనికి మనకు ఆపోజిట్ గా ఇంకోటి ఎవరైనా తక్కువలో తయారు చేస్తారంటే వెంటనే మారిపోతాం మేము. అవునా, చెప్పారు. అది మా ఓన్ అండి. అవునండి. ఎప్పుడు ఒకే దాని మీదే మనం కూర్చుంటే ఈ బిజినెస్ లో మనం గెటిన్ అవ్వలేమండి అసలు. అది ఎలా ఉందండి, ఇది ఇంకా హైలైట్ అండి. డబల్ ఓడి బార్డర్ అంటాం మేమైతే. అంటే ఇంకా మీరు మామూలుగా కస్టమర్ తెలియని వాళ్ళంతా మామూలుగా మీనాకారి బార్డర్ అంటారు, కానీ ఇదిగోండి ఈ కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. దీనికి వేరే రేట్ ఉంటది, దీనికి వేరే రేట్ ఉంటది. ఇదంతా ఒకటే కాస్ట్ అయితే కాదనమాట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చాయి కాబట్టి కాస్ట్ మాత్రం మేము రివ్యూ చేయమన్నమాట. అసలు రేంజ్ ఎలా ఉండొచ్చు అంటారండి? అంటే కాస్ట్లీ ఇదేనండి. ఇప్పుడు ఇంకా కొంతమంది బొటిక్స్ కి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాస్ట్ చెప్తుంటే బొటిక్ వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ గా అమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. మన దగ్గర కావాలి అనుకుంటే రేట్ కొంచెం వెరైటీ చూసి మనకు రేట్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి షాప్ కి రండి. ఫీల్ తెలిస్తేనే కదా, మేము చెప్పిన రేట్ కాదు విలువ అవుతుందా కాదా అని తెలిసేది ఫీల్ చూస్తేనే కదా. ఫీల్ తెలియకుండా ఎలా తెలుస్తుంది చెప్పండి, తెలియదు కదా. ఇది డిఫరెంట్.
అన్ని కూడా విత్ సిల్క్ మార్క్ అండి. ఇది చాక్లెట్ అండి, చాలా బాగుందండి, సాఫ్ట్ అండి. ఇంకా దూది ఎలా చాక్లెట్ అండి, డిఫరెంట్ కాంబినేషన్ అండి, బాగుందండి డిజైన్. ఈ చెట్టు మీద చూడండి, గులాబీల చెట్టు ఇది. అవునండి, యాక్చువల్గా గులాబీల మొక్క అదేమో మేము క్రియేట్ చేసిన అలా చెట్టు అంటే నెమలు కనిపించాలి కదా. అవునండి, చెట్టుకు గులాబీలు కాసేట్టు క్రియేట్ చేసాం. బాగుందండి. బ్లౌజ్ ఇది కొద్దిగా ప్లెయిన్ వస్తుందండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా మొత్తం డిజైన్ చేసింది అనమాట. వెతుక్కోక్కర్లేదండి జనాలు. మా దగ్గరకు వచ్చి ఒకసారి వచ్చి రకాలేంటో చూసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళ అత్తగారు వాళ్ళు కానీ ఇటువైపు కానీ అందరూ తీసుకొచ్చారు అనుకోండి, సెట్ అయిపోద్ది. అన్ని షోరూమ్లు టైం వేస్ట్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఐటమ్ ఉంటదండి, వేస్ట్ ఉండదు. ఇంత కలెక్షన్ ఎక్కడ ఉంటుందండి. ఇలా రండి ఒకసారి. ఇది ఈ కాన్సెప్ట్ అనేది మేము ఒక 30-35 years కలాంజలి అని వచ్చేది, ఐడియా ఉందా? అవునండి, వచ్చేది. ఈ సైజ్ చిన్న బార్డర్ వచ్చి కలాంజలి అని వచ్చేది అనమాట. దాన్ని మనం ఇలాంటి మీనాకారిలో చేసామన్నమాట. బాడీ అంతా ఇంత బ్రైడల్ డిఫరెంట్ అనమాట, కలాంజలి సారీ అంతే సారీ చాలా బాగుందండి. క్రాస్ కలాంజలి మేము పాత పేరు పెట్టామండి ప్రస్తుతానికి. ఇది ఇంక బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క పేరు పెట్టి అమ్ముకుంటారండి. రంగ్ కార్ట్, ఆ కార్ట్, ఈ కార్ట్ అని పెట్టి అమ్ముకుంటారు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇది ఇంకా డిఫరెంట్ డిజైన్, బాడీలో డిజైన్ చేంజ్ చేస్తాం అనమాట. ఇది ఎంబోజ్ అనమాట. మనకి చూడండి ఇక్కడ అంతా టచ్ అవ్వ చేతికి, ఈ డిజైన్ మాత్రం చేతికి టచ్ అవుతుంది అంటే ఎంబోజ్ అండి. ఓన్లీ మీనాకారి ఎంబోజ్ టైప్ లో వస్తుంది. ఇది మాత్రం మనం ఫస్ట్ లో ఒకసారి మనం చేసామండి. దీనికి ఆగట్లేదు, మన వందే భారత్ ట్రైన్ లాగా దూసుకెళ్ళిపోతుంది డిజైన్ అండి. మామూలుగా కాదండి, ఫ్యాన్స్ ఉన్నారండి దీనికి. ఇప్పుడు ఫస్ట్ లో చేసామండి, వచ్చింది మనం. మళ్ళీ తర్వాత ఇది దాదాపు ఒక 1500 చీరల దాకా అమ్ముంటామండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక చీర మార్చాము, అది కూడా చూపిస్తానండి. బార్డర్ మార్చాము అనమాట. దీనికి మరి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఫోన్ చేశారు నాకు, చాలా బాగుంది చాలా బాగుంది, అసలు రేట్ గురించి చెప్తున్నారండి. మొన్న ఒకరైతే మీరు నమ్ముతారు నమ్మరు, నాసిక్ ఎక్కడండి, ఎంత దూరం ఎక్కడి నుంచి? అవునండి, నాసిక్ మహారాష్ట్ర అండి. నాసిక్ నుంచి వచ్చి ఇక్కడ షెల్టన్ హోటల్ లో రూమ్ తీసుకొని వచ్చి మా దగ్గర ఎంతో కొనలేదండి. అంత దూరం నుంచి వచ్చి 20,000 కొన్నారండి అంతే. అంత దూరం నుంచి వచ్చారండి ఆ శారీస్ కోసం, ఈ మన పట్టు చీరల కోసం. అక్కడ బాంబే మహారాష్ట్ర ఆ సైడ్ అంతా ఇలాంటివి 1 lakh 2 lakh 3 lakh అలా చెప్తున్నారంట. అంటే ఇవి కొనలేదు, వేరే ఐటమ్ తీసారండి. చూడండి డిఫరెంట్ కలర్ అండి, ఇది కలర్ కాంబినేషన్ బాగుందండి. ఇది కూడా ఎంబోజే వస్తుంది కదండి. ఇది ఇలా ఎంబోజ్ అండి. ఇదిగోండి, ఈ పూలు మాత్రం హైలైట్ అవుతాయి. మీకు పూలు పైకి ఉంటాయి, లోపల డిజైన్ అంతా బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళిపోతుంది. అవునండి, ఇది బాడీ కలర్, బాడీ శారీ అంతా. మెయిన్ రంగులండి, కలర్స్ అండి. అవును, కలర్స్ డిజైన్స్ అండి మేము క్రియేషన్ చేసుకునేది మెయిన్ అది అనమాట. ఇది బాక్స్ లో ఫ్లవర్ సాఫ్ట్ ఉంటదండి, బట్ట చాలా సాఫ్ట్ ఉంటది. ఇది నేవీ బ్లూ లో మీనాకారి, బాడీకి మీనాకారి బాగుందండి. ఇది ఇంకా డిఫరెంట్ గా వచ్చిందండి. కలర్స్ కూడా కొంచెం మేము కాస్ట్లీ కలర్స్ వేపిస్తున్నాం అండి. దీనికి మెయిన్ కలర్స్ కూడా ప్లస్ అండి. అవునండి, ఏదో కలర్ వేసామా చేసామా అని ఉండకూడదు. అవునండి, మెయిన్ కలర్ లో కూడా మెయిన్ చూసుకోవాలి. ఇది ఇంకా సూపర్ గా రన్నింగ్ అండి. ఇదంతా మీనాకారిలోనే సాఫ్ట్ బట్ట ముడికి ఒకసారి దూదిలో ఉంటది. అవునండి, సాఫ్ట్ గా ఉంటది, సాఫ్ట్ గా ఉందండి. కాంబినేషన్ బాగున్నాయండి ఇవన్నీ కూడా. ఇన్ని లేటెస్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ శ్రావణ మాసాన్ని మేము రెడీ చేసారండి, బాగున్నాయండి. దీని కాబిల్ దిగలోపు ఇంకో వెరైటీకి వెళ్ళిపోతాం, వచ్చేస్తారండి. అవునండి, అదే మీ దగ్గర అదే కదండి. మన వీడియో చూసేవాళ్ళు ఒక వీడియోకి సంబంధం ఉండదండి. కానీ పట్టు చీరలో ఇన్ని వెరైటీస్, ఇన్ని రకాల, అమ్మో మీ దగ్గర చూస్తున్నామండి. మా దగ్గర అన్ని చూడాలంటే మేము 2 days ఈజీగా పడద్దండి, పట్టేస్తుంది. ఇదిగోండి చాలా డిఫరెంట్. ఇది ఇందాక మనం చాక్లెట్ ఇచ్చాము. 2 days అంటారు ఏంటండి? ఓన్లీ కంచెలు అంటే 2 days అంటారు, మరి మిగతాయండి? మిగతాయన్నీ కదా మనకి. టస్సర్, దూపియానా టస్సర్ ఫ్యాన్సీ పండగ అండి ఇప్పుడు మన దగ్గర. టస్సర్ ఇంకా అనంతం. కలాంజలిలో ఇది ఇల్లోకి పింక్ ఎక్స్క్లూజివ్ కావాలి, ఎవరు కట్టంది నాకు కావాలి అంటే పెళ్లి కూతురు మన దగ్గర కాస్ట్ లో హోల్సేల్ ధరకే కావాలి, రీజనబుల్ ప్రైస్ కావాలంటే మన దగ్గర రావాలండి. వాళ్ళ ఎక్స్పెన్సివ్ బట్టి వాళ్ళు అమ్ముకుంటారు, మనం దానికి ఏం చేయలేమండి. ఇప్పుడు మన వ్యూవర్స్ కి ఒకటే చెప్తున్నాను నేను, వెరైటీ కావాలి, రీజనబుల్ గా కావాలి, ఫ్రెష్ ఐటమ్. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అంటే ఫ్రెష్ ఐటమ్. ఫ్రెష్ అంటే ఏంటి? ఇప్పుడు ఇలా తయారైంది ఇలా మీకు అందించగలం. ఇదే చీరని ఇప్పుడు మాల్స్, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళారు అనుకోండి,
100 మంది వెళ్తే 100 మందికి కట్టి చూపించి వాళ్ళు వదిలేస్తారు. అవును, దాన్నే మీరు ఏరుకొని తెచ్చుకోవాలి. అది కరెక్ట్. నా దగ్గర ఆ కాన్సెప్ట్ ఉండదు. మీరు ₹1,00,00,000 నా దగ్గర పర్చేజ్ చేసినా కూడా ఒక చీరను కూడా నేను ఒంటి మీద కట్టనేసి ఇలా వరకు వేపిస్తానండి. ఇలా వేస్తే సరిపోద్ది యాక్చువల్ గా. ఇలా వరకు వేపిస్తాను తప్ప ఒంటికి చుట్టూ కట్టి వడ్డానం పెట్టి మొత్తం అంతా జ్యువెలరీ అయితే మేము వేయమండి. మా ఉద్దేశం ఏంటంటే మా దగ్గరకి ఎలా వచ్చిందో చీర పెళ్లి కూతురు దగ్గర కూడా అలాగే వెళ్ళాలి, ఫ్రెష్ గా వెళ్ళాలి, కొత్త చీరలాగే వెళ్ళాలి. ఇదిగోండి, ఇది చూడండి, కలర్ కాంబినేషన్ డిఫరెంట్. అవునండి, ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి. ఈ గోల్డెన్ ఎల్లో కష్టం అంతా ఇక్కడే ఉంటదండి. అవునండి, ఎవరైనా కష్టపడితే ఆస్తుల్లో ఉంటది, మా కష్టం అంతా చీరల్లోనే ఉంటదండి. అది జనాలు కొంచెం అర్థం చేసుకుంటే మా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఇంకా కొత్త కొత్త రకాలు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అవునండి, మా కష్టం ఎంతసేపు మీరు ఈ చీర అమ్మేమనుకోండి, ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ ఆస్తులు ఏం కొనవండి. చేసేది ఏంటో తెలుసా, మళ్ళీ మా డిజైనర్ దారం తేవడం, మళ్ళీ మా డిజైనర్ డబ్బులు ఇచ్చి వానికి రాత్రి వాళ్ళు కష్టపడమని చెప్పి వాడికి ₹1 ఎక్కువ ఇచ్చి మనం చేయించుకుంటామండి. ఇంత మేము కష్టపడి చేస్తామండి, దీన్ని వెంటనే కాపీ దింపేస్తారు. మాకు అదే బాధ అనిపిస్తుంది. చూడండి ఎంత డిఫరెంట్ గా చేసాం, ఇది ఎక్స్క్లూజివ్ బార్డర్ చూడండి ఎంత బాగుందండి. బార్డర్ మీనాకారి బార్డర్ ఇలాంటి ఏంటి చిన్న చిన్న షాపుల్లో దొరకవండి. చిన్న షాపులు కదండి, పెద్ద షాపులలో ఎక్కడ చూడమండి. ఇంత అది బ్లౌజ్ కూడా మీకు డిజైన్ వచ్చింది చూసారా, మళ్ళీ చిన్న డిజైన్, మైక్రో డిజైన్. మీ దగ్గర ఏంటంటే అండి మగ్గం మీద నేసినట్టు వచ్చేస్తుందండి ఇక్కడికి కంపల్సరీ అండి. ఇంకా ఎక్కడైనా చూసా అంటే కొంచెం ఓల్డ్ స్టాక్ అది ఉంటుందండి. ఇంత మోడల్స్, ఇన్ని మోడల్స్ ఎక్కడ ఉంటాయండి. ఇది కస్టమైజ్ చేసింది. ఇందాక మనం పికాక్ డిజైన్ చూసాం కదా, అవునండి, సేమ్ డిజైన్ చూడండి. ఈ డిజైన్ ని నార్మల్ బార్డర్ లోకి వేసారండి. డిజైనర్ బార్డర్ కావాలన్నా డిజైన్ బార్డర్ ఉంటుంది. నార్మల్ బార్డర్ లేదు నాకు వద్దండి, నాకు ఈ బార్డర్ నచ్చలేదు, ఈ డిజైన్ నాకు నచ్చింది, నాకు ఇలాంటి కంచి బార్డర్ ట్రెడిషనల్ కావాలి అంటే ఇది కస్టమైజ్ లో కూడా చేస్తాను. ఇది కస్టమైజ్ చేసింది అనమాట. అలా మా చేతిలో పని కాబట్టి కావాలన్నా అయిపోతుంది, డిజైన్ కావాలన్నా అలాగే అయిపోతుందండి. చాలా మంది అంటే రెడీగా ఉన్నదే కావాలంటున్నారండి. కస్టమైజ్ చేసుకుంటే మనకి ఎలాగైనా వస్తుంది, కానీ టైం ఉండదని పాపం వాళ్ళు ఏదో ఒకటి తీసేసుకుంటా ఉంటారు. టైం ఇచ్చి నాకు చేశారనుకోండి, ఇంకా వాళ్ళకి తిరుగులేని ఐటమ్ లాగా మనం తయారు చేయొచ్చు. లెమన్ ఎల్లోకి పీచ్ పింక్ సూపర్ గా ఉంటదండి. మనకి ఇలాంటి కడితే ఏమవుతుంది అంటే మనం ఒక రేంజ్ కనపడతాం. రేంజ్ ఇప్పుడు లెనిన్ కట్టుకుంటే ఒక హోదా. అవునండి, ఇప్పుడు ఇలాంటి డిజైనర్ పీసెస్ పీస్టల్ కలర్ లో వాడారు అనుకోండి, ఒక హోదా ఉంటది. అవునండి, పిస్తాకి నావీ బ్లూ. ఈ డిజైన్ రాలేదండి మనకి, డిజైన్ రాలేదు. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. పిస్తాకి నావీ బ్లూ అన్నమాట. ఇది చాలా బాగుంటది కలర్. ఇది కనిపించండి నావీ బ్లూ లా కూడా లేదండి, ఇది అది క్రాస్ అండి. ఇది క్రాస్ అండి. రెడ్ సోనాకి రాణి అండి, మీనాకారి. లైట్ వెయిట్ కావాలి అనుకున్న వాళ్ళకి మనం చూసిన దాని మీద అది హెవీ క్వాలిటీ, వేరే రేంజ్. అది ఇది కూడా క్వాలిటీయే, కాకపోతే మనకు పట్టు ఎక్కువ కలుస్తుంది కాబట్టి కొంచెం లైట్ వెయిట్ వస్తుంది. సాఫ్ట్ కింద లైట్ వెయిట్ వస్తుంది, ఫాలీగా ఉంటది. దాని మీద ఇది రేంజ్ ఎక్కువ అంటారా తక్కువ అంటారా? ఇది ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, కొద్దిగా ఒక 2000 3000 అంతే, అంతమించి లేదు. ఇప్పుడు మరి దానికి దీనికి లైట్ వెయిట్, అదేమో వెయిట్. మరి పోగులు తగ్గిస్తాం కదా ఇక్కడ, ఈ బ్రొకెట్ లో పోగులు ఒక పోగు తగ్గించేస్తాం మేము. తగ్గించడం వెయిట్ తగ్గుతుంది అంతే, సేమ్. అంతేగాని జరి ఎక్కువ పట్టు తక్కువ అలా ఏమి లేదు. ఈ పట్టు అంతా ఒకటే పట్టేనండి, ఈ పట్టును తగ్గించేయలేదు. అన్ని హెవీ కాస్ట్లీలో మంచి క్వాలిటీ పట్టే పెట్టాలి మనం, చీప్ క్వాలిటీ పెట్టకూడదు. మరి మాకెలా తెలుస్తుందండి దానికి దీని తేడా, దీనికి దాని తేడా బోల్డ్ చెప్తున్నారు మీరు. ఏంటి ప్రతి వీడియోలో ఎన్ని రకాలు చూపిస్తున్నారో, ఎన్ని రకాలు చెప్తున్నారో, జరి అంటున్నారో, పట్టు అంటున్నారో, అదే అంటున్నారు, ఇది అంటున్నారో, ఇన్ని రకాలు ఇన్ని వీడియోలో చెప్పారు. మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? మీకు తెలియదండి, మీకు తెలియదు కాబట్టే ఇన్ని మోసాలు జరుగుతున్నాయి. అవునంటారా? అంతే కదా. ఇప్పుడు దీంట్లో నేను ఏదో చెప్తాను, సిల్క్ ఫాస్ట్ అంటాను, మీకు సిల్క్ ఫాస్ట్ అని మీరు రుజువు చేసుకోవడం తిరగడానికి వద్దా? ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేరు కదా. ఇదేంటి ఏం చెప్తారు, ఇది మంచి క్వాలిటీ ఐటమ్, మంచి చీర, ఇది 50,000 పడుతుంది లేదంటే 70,000 పడుతుంది, మీకు 30-40% డిస్కౌంట్ ఇస్తాం, అంతవరకే చెప్తారు. కానీ ఇందులో ఇన్ని పోగులు కలిసేయండి, ఈ మగ్గానికి ఇంత కాస్ట్ అవుతుంది, ఈ జరి పలానా జరి అండి, ఈ పోగు చైనా రేషం అండి, లేదంటే బెంగళూరు రేషం అండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమంటే మన వ్యూవర్స్ కి ఎవరన్నా ఇలాంటిది ఫేస్ చేస్తుంటే మన దాంట్లో కామెంట్ పెట్టమనండి. ఎవ్వరు చెప్పరండి. అది ఎవరికి తెలుస్తుంది అంటే యాజ్ ఎ వ్యూవర్ గా మాకే తెలుసు. ఇది మేము పుట్టినప్పటి నుంచి మేము చేసేవాళ్ళం కాబట్టి. లావెండర్ కి పింక్ డిఫరెంట్ అనమాట, ఇదంతా కూడా. ఎల్లోకి
గ్రీన్ ఏదో వస్తుంది, రెక్సోనా. రెక్సోనా బ్లూ. అందరూ కామన్ గా పసుపు అని గోల్డెన్ కలర్ అని ఇలా పెళ్లికి కంపల్సరీ పెళ్లి కూతుర్లు ఇయ్యే పట్లు వాడతారండి. కానీ వీటిలోనే ఇంకా ఎంత డిఫరెంట్ వెరైటీ అసలు అదే అండి డిజైనర్ పీసెస్ లోనే కంచి పట్టులో డిజైనర్ పీసెస్ తీసుకొచ్చారంటే చూడండి. మేమైతే ఛాలెంజ్ చేసి చెప్పగలమండి. అవునండి, ఇంత క్వాంటిటీ ఆఫ్ స్టాక్, ఇంత వెరైటీస్ కంచి పట్టులో చూపించే షాప్ ఏదన్నా ఉందంటే మాదే. మీదే అండి, నేను ఛాలెంజ్ చేయగలం. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పీస్ కి ఒక 4-5 పెట్టుకుంటారండి. అవునండి, మాది అలా కాదు, ఒక పీస్ కి ఒక 20-30 ఉంటాయండి. ఒక మోడల్ లోనే 20-30 ఉంటాయి. ఇంకా డిఫరెంట్ గా ఉందండి డిజైన్. ఇన్ని కూడా ప్రీమియం జరీ అండి. లో రేంజ్ కాస్ట్ జరీ అయితే ఒక్కటి కూడా ఉండదండి అసలు. అన్ని విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కాస్ట్లీ జరీనే వాడతాం అనమాట. సిల్క్ ఫాస్ట్ జరీ వాడతాం. లో రేంజ్ జరీ అనేది అసలు డార్క్ వైలెట్ కి అండి రాణి పింక్ వచ్చింది కాంబినేషన్. ఇది మీకు ఈ లైటింగ్ కి మనకు సరిపోదండి. అమ్మాయి పెళ్లి కూతురు ఎవరైనా కట్టిన తర్వాత ఓవరాల్ గా వచ్చే అవుట్పుట్ వేరేలా ఉంటది ఈ కలర్ కి. అవునండి, చాలా బాగుంటది అసలు. చాలా బాగుంటుందండి. కొన్ని కెమెరాస్ కి సెట్ అవ్వండి, ఇది కొంచెం బాగుంటది కదా. ఈ కలర్ కాంబినేషన్ కానీ చాలా యూనిక్ గా ఉంటదండి అసలు. కల్నేత కూడా కనిపిస్తుందండి, బార్డర్ అనేది కల్నేత కనిపిస్తుందండి. షేడ్ మరి అదేంటి క్రియేషన్. లావెండర్ లో ఎల్లో, దీనికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటదండి ఆ కాన్సెప్ట్. ఇది కూడా కల్నేతలో వచ్చిందండి, బాగుందండి. మీరు అన్నాడు శారీ కట్టుకుంటేనే అండి, కట్టుకున్నాకే అండి దీని అవుట్పుట్. మేము కాస్ట్ మాత్రం రివ్యూ చేయట్లేదండి దీంట్లో. అవునండి, కాస్ట్ చెప్పామనుకోండి మళ్ళీ ఇమిటేషన్స్ తీసేస్తున్నారు, వెంటనే చేసేస్తున్నారు. ఈ కాస్ట్ కదా, సపోజ్ 30,000 అనుకోండి, 3,000 దింపేస్తున్నారు. పాపం ఈ 30,000 పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కనకాంబరం కండి లావెండర్ మామూలుగా ఉండదండి కలర్. అవును, ఆ డిజైన్స్ కానీ ఆ కలర్ కాంబినేషన్స్ కానీ ఎక్స్క్లూజివ్ అండి ఇవన్నీ. అవునండి, చెప్పాను కదండి, మాకు క్రియేషన్ చేసుకుంటేనే వెళ్ళిపోతుంటాం. ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కసారి షాప్ కు విజిట్ చేశారంటే అసలు ఎంత కలెక్షన్ చూపిస్తున్నారండి, ఎంత వెరైటీ అండి ఇది. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేది అంతా కూడా కొత్త వెరైటీ అండి, కొత్త మోడల్ అండి. మీరు కొత్తగా చేసిన ఐటమ్ అండి ఇదంతా. మా దగ్గర వెడ్డింగ్ శారీ అన్ని కూడా సాటిస్ఫాక్షన్ గా చూడాలి అంటే మినిమం 1 డే పైన పడుతుందండి. అన్ని పీస్ టు పీస్ అన్ని చూడాలి అంటే, ప్రతి డిజైన్ చూడాలి అంటే పట్టేస్తుందండి. ఇప్పుడు పెళ్లి కూతురుకి కొంచెం డిఫరెంట్ గా కావాలి, ఎక్స్పెన్సివ్ లో కావాలన్న వాళ్ళకి ఇది తయారు చేసిందండి. క్రీమ్ కి రెడ్ వింటేజ్ స్టైల్ అంటున్నారు కదా, వింటేజ్ స్టైల్ లోనే ఇప్పుడు న్యూ డిజైన్ తెచ్చారంటారా? న్యూ డిజైన్ అండి అంతే. మీరు చూపిస్తున్నాయి అన్ని కూడా ఏ పెళ్లి కూతురు చేసినా, పెళ్లి కూతురు వెనకాల వాళ్ళు చూసినా ఈ శారీ బాగాలేదు, నాకు ఈ శారీ బాగుంది అనేది ఉండదండి. మాకు తెలిసి ఇది చూసిన తర్వాత ఇక్కడికి వస్తారు తప్ప బయటికి వెళ్ళాలి మా ఉద్దేశం. సారీస్ లో ప్రతి శారీ నచ్చుద్దండి. తక్కువలో కావాలంటే బయట ప్లాన్ చేసుకోవడం. మాకు క్వాలిటీ వద్దు, కొంచెం తక్కువలో కావాలంటే మన దగ్గర ఈ ఐటమ్ తక్కువలో రావండి. ఇమిటేషన్స్ మేము తయారు చేయాలి అంటే మీరు మీరు చూపించి అన్ని పెళ్లి కూతురికే కదండి వెడ్డింగ్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు గానీ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు గానీ ఇలాంటి వాడేస్తున్నారండి. మరి రేంజ్ కనపడాలి కదా, రాయల్టీ కనపడాలి కదండి. మీరు ఇమిటేషన్ చీరలు కట్టుకుంటే ఏముంటుంది చెప్పండి? చూపించి అన్ని పెళ్లి కూతురు రేంజ్ అంటే సరిపోతాయండి. మీరు ఇచ్చే రేంజ్ కి పెళ్లి కూతురు రేంజ్ సరిపోతాయండి. ఏమి మేము కొనలేము అని ఏం లేవు. ఇదైతే మీకు షేడ్స్ కనపడుతుంది. రెక్సోనాకి ఎల్లో. మీరు వీడియో తీయడానికి తీస్తేనే దాదాపుగా 1 డే పైన పడుతుంది. అవునండి, కట్టేస్తాను. కస్టమర్ వచ్చాక అన్ని చూడాలంటే చూడండి అంత కలెక్షన్ ఉందండి. కొన్ని కలెక్షన్ ఉందా అంటే ఏమన్నా ఇలాంటి కలెక్షన్ కాదండి. చూసి కొందికి చూడాలనిపిస్తుంది. ఈ సారీ బాగుంది తీసేసుకుందాం, తీసేసుకుందాం అనిపించేలా ఉన్నాయండి ఇవన్నీ. మేమిచ్చే సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా బ్రైడల్ కాస్ట్లీ శారీ తీసుకునేటప్పుడు ఒకసారి ఫీల్ టచ్ చేసి తీసుకుంటే బెటర్ అండి. ఆన్లైన్ కి ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఫీల్ టచ్ చేసి తీసుకుంటే బెటర్ అనమాట. అవునండి, కానీ ఎవరైనా సరే ఒక్కసారి మాత్రం షాప్ విజిట్ చేసి ఒక్కసారి చూసి మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి వేరే షాప్ కి. కానీ ఒక్కసారి మాత్రం మా షాప్ మెట్లు ఎక్కేంత వరకు మీకు కష్టం అనిపిస్తుంది. అది కష్టం. లోపలికి వచ్చాక ఇవన్నీ చూసాక కలర్లు చూసాక కష్టాన్ని మర్చిపోతారు. కలర్ చూసాక కదండి, కాస్ట్ చూసాక అని చెప్పి. ఇప్పుడు మీరే చూసారు కదా, ఇద్దరు వచ్చారు. ఎంత ఏజ్ వాళ్ళది? పెద్దవాళ్ళే. వాళ్ళు వచ్చి పైకి వచ్చి కొన్నారు చూసారా? వాళ్ళకి ఎక్కడ దొరకని రకాలు ఇవ్వాలి అంతే అండి. మనం దొరకని రకాలు ప్లస్ కాస్ట్ కూడా కదండి. కాస్ట్ కూడా మేము ఆఫర్ గురించి అంటే పదే చెప్పేస్తామండి. రూపాయి ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలి అంటే మీ జోబులో డబ్బులే మీకు ఎక్కువ పెట్టి లాగాలి మేము. ఇది బాగుంది చూడండి, పర్పుల్
పర్పుల్ కి లక్స్ గ్రీన్. మొన్న ఒకరు రెడ్ అని వచ్చారండి, వాళ్ళ కోసం చేసాం ఇది. రెడ్ కి కలర్. రెడ్ కూడా బాగుంటుందండి పెళ్లి కూతురు. రెడ్ ఇక్కడ చూడండి, మీకు ఈ ఒక కలర్, ఇది ఒక కలర్ ఫినిషింగ్. వీవింగ్ ఒక ఫ్లవర్ ఒక కలర్, ఒక ఫ్లవర్ ఒక కలర్. మీకు శారీ టోటల్ అవుట్పుట్ చాలా క్లాసీ లుక్ రావాలండి. ఇదంతా మెయిన్ కంచిపట్టు అంటే కంచిపట్టు కాదండి, దాంట్లో మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి, ఈ శారీ డెవలప్ అవ్వాలంటే కలర్ ప్లస్ డిజైన్. అది నువ్వు ఏ మెటీరియల్ అయినా పెట్టినా కూడా బాగా కనపడుతుంది, కానీ కలర్ డిజైన్ మెయిన్ అండి. చాక్లెట్ కి లెమన్ ఎల్లో ఇంకా క్లాసీ లుక్ ఉంటుంది. ఇదిగా ఉన్న వాళ్ళకి అదిరిపోద్ది. మీకు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఈ ఐటమ్, ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఒక్క చీర కూడా దొరకదు. ఇప్పుడు మేము చూపించాం కదా, ఏమన్నా కాపీ చేసి దొరికితే దొరకచ్చు. సేమ్ ఇమిటేషన్ లో కానీ ఆలోపు మేము ఇంకో దానికి వెళ్ళిపోతారు. అవునండి, మనం ఫస్ట్ నుంచి చేసిన వీడియోల కండి ఒక వీడియోకి ఒకటి సంబంధం లేకుండానే చేసాం. అవునండి, ఒకదానికి ఒక చీర కూడా రాలేదు, రిపీటెడ్ లేదండి. నేను కూడా చాలా చూస్తుంటాను కొన్ని వీడియోలు. ఇప్పుడు ఎంతసేపు చూసినా ఒకటే ఐటమే చూపిస్తూ ఉంటారు, ఒకటే డిజైనే, ఒకటే వీడియో. అదే 10 వీడియోలో ఒకటే ఐటమే ఉంటది. అవునండి, ఈ కాంబినేషన్ ఇంకా రెడ్ కి లావెండర్ అనేది ఎవరి దగ్గర ఊహించుకోలేరండి. అవునండి, అసలు కంచిపట్టు శారీస్ అయినా ఏ పట్టు శారీస్ అయినా కావాలంటే మీ దగ్గరికి రావాలండి. మీరు చాలా మంది చూద్దామని వచ్చినా కూడా కంపల్సరీ శారీ తీసుకెళ్లిపోతారండి. ఇప్పుడు మీరు చాలా మంది చేస్తుంటారు కదా. అవునండి, ఎక్కడైనా సరే కంచిపట్టు ఓన్లీ కంచిపట్టే కాకుండా ఆల్ పట్టు శారీస్, ఓన్లీ పట్టు ప్యూర్ పట్టు మాత్రం అమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మన ఈస్ట్ వెస్ట్ లో? లేదండి, ఓన్లీ పట్టు ఆల్ ఓవర్ ఇండియా ఐటమ్, ఓన్లీ పట్టు మాత్రమే. లేదు, నేను చేసిన వీడియోలు ఏం లేదండి. ఇప్పుడు మా దగ్గర అయితే ఇంకొకటి, అవునండి, 1000 రూపాయల చీర కానీ 500 రూపాయల చీర కానీ 2000 రూపాయలు ఫ్యాన్సీలు అయితే ఉండవండి. అవునండి, అదొకటి గమనించుకోండి. పాపం ఇంత దూరం పైకి ఎక్కువ వస్తారు కాబట్టి 500 రూపాయల చీర, 1000 రూపాయల చీర, 1500 రూపాయల చీర అయితే మా దగ్గర ఉండవండి. పాపం మళ్ళీ ఇంత దూరం వచ్చిన తర్వాత లేవన్న తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వెళ్తారు. ఓన్లీ ఇండియాలో మొత్తం ఆల్ ఇండియాలో తయారయ్యే అన్ని రకాల పట్లు ఉంటాయండి, అది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ తో. ఇంకోటి ఏంటంటే జనరల్ గా మన వాళ్ళందరికి తెలిసింది ఏంటంటే కంచి పట్టు, ఉప్పాడ పట్టు, ఇంకోటి ఏంటి గద్వాల్ పట్టు, కుప్పడం పట్టు. అవునండి, అంతకుమించి ఇంకేం తెలియదు కదా. ఈ మట్కా సిల్క్ అంట, టస్సర్ అంట, దూపియానా, అవన్నీ తెలియదండి. అవన్నీ మా దగ్గర ఉంటాయి. కాశ్మీరీ తెచ్చారు, టస్సర్ తెచ్చారు, ఇంకా కేరళ పట్టు, కేరళ కోసా ఉంది, కోసా పట్టు తెచ్చారు, ఇంకా మధురై పట్టు తెచ్చారు కదండి. మధురై ఉంది. వస్తే ఒకసారి అంటే మాకు మైండ్ లో ఉండవండి కొన్ని. ఇక్కడికి వచ్చారనుకోండి ప్రతిదీ మనం ముగా ఉందండి, ఎరి ఉందండి, బిన్ని చూసాం కదండి, చాలా వెరైటీ. బ్రింకల్ క్రేప్ ఉందండి, మెయిన్ బ్రింకల్ క్రేప్ ఉంది. ఇదిగోండి, ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. ఇన్ని పేర్లు చెప్తున్నారా, ఏయో మామూలు చీరలు అనుకుంటారండి. అదిరిపోద్దండి డిజైన్ అయితే కానీ, కలర్ కాంబినేషన్, డిజైన్. ఎవరైనా కానీ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళిపోయి మా బయట షోరూమ్ లో చూసుకోమనండి. ఒక్కసారి మన దగ్గర చూసి, లేదు బయట షోరూమ్ లో చూసి ఒక్కసారి ఇక్కడికి వచ్చినా సరే మీ కాస్ట్ లో, ఈ డిజైన్ లో, ఈ వీవింగ్, ఇవి కలర్ కాంబినేషన్స్ అన్ని చూసారండి. ఒకసారి అని వస్తే 4 సార్లు తీసుకుంటారండి. ఇక్కత్ ఎందుకో ఇక్కత్ అంటే జనాలు అందరూ ఓల్డ్ అంటున్నారు. ఏం కాదండి, ఓల్డ్ ఏం కాదండి, దీని ఫ్యాన్ బేస్. కానీ ఇప్పుడు పాపం వాళ్ళు ఇక్కత్ వాళ్ళు కూడా ఇప్పుడు డెవలప్ అయ్యారు, కొంచెం రకాలు డిఫరెంట్ డిజైన్స్ తయారు చేస్తూ రెడీ అయ్యారనమాట. ఇప్పుడు దాంట్లో మనం కొత్త వెరైటీ చూపిస్తాం అనమాట. ఇక్కత్తులోనే కొత్త డిజైన్స్ గుర్రం ఇలాగ డిఫరెంట్ అనమాట. ఇదంతా పటోలా కాన్సెప్ట్ అనమాట. ఇదంతా మన ఇక్కత్ తయారీ ఎక్కడండి? అంతా పోచంపల్లి అండి, తెలంగాణ. దీంట్లోనే ఇప్పుడు డిఫరెంట్ అనమాట. ఇది పళ్ళు అండి. బార్డర్ కూడా మార్చారు కదండి, బార్డర్ మార్చారు, జరీ మార్చారు, బార్డర్ మార్చారు. పాపం వాళ్ళు కొంచెం వెరైటీ కొత్త. వాళ్ళు ఏంటంటే మైనస్ అండి, పాపం ప్రతి దానికి కాపీ దింపేస్తున్నారండి వాళ్ళకి. ఇప్పుడు ఇది దిగింది కదా, కాపీ దింపేస్తున్నారండి. మాదన్నా కంచిపట్టు అన్నా కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఏమవుతుంది, ఈ వీడియో వచ్చిందా, పిక్ వచ్చిందా, వెంటనే సూరత్ లో కాపీ, వెంటనే ఏం లేదు, వాళ్ళు డిజిటల్ ప్రింట్ లాగడమే కదా, 150 రూపాయలు. పాపం వీళ్ళు కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి ఈ డైయింగ్ చేసి అన్ని చేస్తే సేమ్ డూప్లికేట్ దింపేసి వీళ్ళ కష్టాన్ని అంతా వాళ్ళు దోచేసుకుంటున్నారండి. చాలా పాపం అలాగనమాట. అలాగే దీనికి కొంచెం వాల్యూ లేకుండా పోతుంది అన్నమాట. అలాగే వాళ్ళు కొంచెం డెవలప్ చేశారు. దీన్ని కూడా మనం చూపిస్తున్నాం ఈ రోజు. మనకి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇంకా వాళ్ళ హ్యాండ్ మన ఇంకా ఇమిటేషన్స్ ఉండవు కదండి. అవును,
ఇవి కూడా మనకు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అన్ని సిల్క్ మార్క్ అండి. సిల్క్ మార్క్ వస్తుంది. సిల్క్ మార్క్ లేని ఐటమ్ మన దగ్గర ఉండకూడదు, ఉండదు కూడా. అవునండి. బ్లాక్ మన జామ్దాని కాన్సెప్ట్ వీళ్ళు ప్రింట్ రూపంలో చేశారన్నమాట. ఇది వీళ్ళు డిజైన్ చేయాలన్నా చాలా కష్టం అండి. అవునండి, జామ్దాని డిజైన్ రావడమే కష్టం అండి. ఎంత బాగుంది అసలు వెరైటీ. పోచంపల్లి అంటే బాగా లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ క్వాలిటీకి పెట్టిన పేరు పోచంపల్లి అండి. అవునండి. కానీ వెరైటీలు చాలా తయారు చేస్తున్నారండి వాళ్ళు కూడా. మనం వాళ్ళ సరుకు కూడా కొని కొంచెం వాళ్ళు కూడా ఆదరించినట్టు మనం ఓన్లీ కంచిపట్టు మీదకి కాకుండా ఇలా డిఫరెంట్ ఐటమ్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారండి. పోచంపల్లిలో ఇవన్నీ కూడా కొత్తగా కొత్త డిజైన్స్ అండి. ఇంకా వస్తాయండి. వాళ్ళు కూడా పాపం కంచి బోర్డర్ లోనే కుట్టు బోర్డర్ లా తయారు చేస్తున్నారు. అవి కూడా మన దగ్గరకు వస్తాయండి. అవి కూడా మనం తెప్పిస్తాం. మనదంతా వీవర్స్ తో టైప్ కదండి. ఈ మధ్యలో ఉంటారు కదండి మధ్యవర్తులతో వాళ్ళతో కొని మనం అమ్మేది ఇది కూడా ఉండదండి. డైరెక్ట్ వీవర్స్ వస్తాయండి. పొద్దున్నే వచ్చాడు ఒక వీవర్, ఇదిగోండి ఇలా పెట్టేళ్ళాడు మన దగ్గర. పొద్దునుంచి ఒక 5-6 అమ్మాం కూడా అండి. ఉందండి దీని వాల్యూ దీనికి ఉందండి. పోచంపల్లి సూపర్ కాంబినేషన్ చూడండి అసలు. ఇంకా సూపర్ డిజైన్స్. ఈ కాంబినేషన్ ఎప్పుడు ఎవరికైనాండి. ఇలాంటి సారీస్ ని ఎవరు కాదంటారండి. మెయిన్ క్వాంటిటీ ఆఫ్ స్టాక్ కూడా ఎవరి దగ్గర ఉండవండి అసలు పోచంపల్లి. మన దగ్గర మాత్రమే ఉంటాయి. ఎనీ ఐటమ్ కావాలంటే మన దగ్గర తప్ప ఎక్కడ దొరకదు. సెమీస్ ఉంటాయండి. సెమీస్ లో కూడా ఇంత హెవీ డిజైన్స్ రావండి. ఇది పటోలా కాన్సెప్ట్ కదండి. ఇది పటోలా అండి. చూడండి స్కర్ట్ డిజైన్ గ్యాప్ బార్డర్ లో పోచంపల్లిలో కూడా గ్యాప్ బార్డర్ చేశారు. ఇంకా లాస్ట్ లో ఒక ఐటమ్ చూపిస్తానండి. ఎక్స్క్లూజివ్ ఐటమ్. అన్ని కూడా డబల్ ప్రతిదీ వాళ్ళు కూడా బాగా చేస్తారండి అసలు. పోచంపల్లి అంటే ఇంకా ఒక క్రేజ్ కదా. ఇప్పుడు మీరు చూపించి అన్ని కూడా కొత్త డిజైన్స్ అండి. కొత్త డిజైన్స్ అండి. కలర్ కాంబినేషన్స్ చూడండి. ఇప్పుడు కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారండి. వాళ్ళు ఇవి తప్ప ఇంకోటి వేరే వాడతారు. దీని రేంజ్ ఎప్పటికి తగ్గదండి. కాకపోతే ఈ కాపీలు వచ్చేసి బాబోయ్ అంటున్నారు అంతా అంతే. ఇమిటేషన్ కి అట్రాక్ట్ అయిపోతున్నారు మేడం. అవునండి. మెయిన్ అంటే ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ వస్తుందని ఒకటండి. ఎంత తక్కువ కాస్ట్ తెలియకండి. తెలియక ఇవి కూడా కొద్దిగా చూపిస్తున్నాడు. ఇంకా స్టాక్ చాలా ఉంది ఇక్కత్తులో. మీరు ఎంత పెద్ద షోరూమ్ కానీ సరే వెళ్ళి ఇక్కత్తి చీరలు ఒక 5 కానీ 10 చీరలు కానీ చూపించమనండి. మన ఈస్ట్ వెస్ట్ లో ఒక 4 చీరలు 5 చీరలు ఉంటాయి అంతే. ఏ కొత్త మోడల్ అంటారు. ఎంత స్టాక్ ఉండదురండి. మీరు చూసుకొని ఇంకా 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 చూపిస్తానే ఉంటారు వెరైటీ. వాళ్ళకి ఓపిక ఉండాలండి. అవునండి. వాళ్ళకి ఓపిక ఉంటే నేను ఎంతైనా వెరైటీ నేను ఇస్తాం వాళ్ళకి. యాక్చువల్ చెప్పాలంటే ఈ కలెక్షన్ కోసం మన ఈస్ట్ వెస్ట్ వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారండి. అవునండి. ఇప్పుడు కూడా ఒక కస్టమర్ ఏమన్నారండి, హైదరాబాద్ వెళ్ళి 3 లక్షలు పెట్టి చేరుకున్నారన్నారండి. కానీ దాంట్లో 600 తక్కువలో మీ దగ్గరికి వచ్చేస్తుందండి. అంతే. మిస్టేక్ వచ్చింది. ఇక్కడ మా వ్యూవర్స్ ఇలా పెట్టారు కదా, ఇప్పుడు తీసి పక్కన పడేస్తాం. ఇలాంటివి చీరలు వీవింగ్ మిస్టేక్ చీరలు అనేది మేము అమ్మమండి. మా వ్యూవర్స్ ఆల్రెడీ పెట్టారు ఒక పేపర్. ఇదిగోండి వీవింగ్ మిస్టేక్ వచ్చిందా, ఇది వాళ్ళకి ఇచ్చేస్తాం. మేమైతే వీవింగ్ మిస్టేక్ శారీస్ అనేది ఒక్క చీర కూడా అమ్మమండి అసలు. వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎందుకు మనకి నేను ఇందాక చెక్కింగ్ చేసిన దాంట్లో అది వచ్చింది, పొరపాటున వచ్చింది, ఇప్పుడు పక్కన పెట్టాను. ఇలాంటిది మాత్రం ఒక్కటి కూడా అమ్మమండి. మా దగ్గర వీవింగ్ మిస్టేక్ శారీస్ ఒక్కటి కూడా ఉండవండి. అమ్మం కూడా. బయట శారీస్ మేము కొనం. ఇప్పుడు మా కంచిపట్టు అనుకోండి, ఇంకా మాకు తప్పదు. అది మేము యారనిచ్చి నేర్పించుకుంటాం కాబట్టి. ఇవి అనేది బయట శారీస్ మనం కొనేటప్పుడు ఏదైనా పీస్ టు పీస్ ఇలా చెక్ చేసుకుని తీసుకుంటాం. ఒక గీత ఒక చిన్న ఇది ఉన్నా కూడా మేము పక్కన పడేస్తామండి. ఇంకా కొత్తగా వచ్చిందండి డిజైన్, బాగుందండి. డిఫరెంట్ అండి. ఇది ఎంత పెద్ద షోరూమ్ గానే వెళ్ళి ఇక్కత్తులు ఇన్ని చీరలు తీసుకోమనండి. బ్లాక్ సూపర్ కలర్ బ్లాక్ అండి. ఇప్పుడు బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారండి. మొత్తం పటోలా డిజైన్ వచ్చింది. ఫుల్ పటోలా డిజైన్. క్రీమ్ లో టెంపుల్. ఒక డిజైన్ కి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి ఇప్పుడు. నేను అదే అడగబోతున్నాండి. ఒక డిజైన్ కలర్స్ వస్తాయా, సంబంధం లేకుండా. ఓకే, ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా మనకు పట్టు బై పట్టులో డిఫరెంట్ డిజైన్స్. దీనికి ఇంకా త్రిబుల్ మనకు బీరువాలో స్టాక్ ఉందండి. అదంతా చూపించడం టైం సరిపోదు. ఇప్పుడు మనం లాంచ్ చేసేది కొత్త కాన్సెప్ట్ అన్నమాట. మన కంచి పట్టులోని
ఇలాగా టిష్యూ బై పట్టు ఉంది కదా, ఇప్పుడు ఈ ఇక్కత్ వాళ్ళు అనేది వాళ్ళ దాంట్లో కూడా టిష్యూ బై పట్టు ప్లాన్ చేశారు. ఇది ఇంకా మార్కెట్ లో ఎవరి దగ్గరికి రాలేదు, మనం డిజైన్ ఇచ్చి చేపించుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలా టిష్యూ బై పట్టు. టిష్యూ బై పట్టు అన్నప్పుడు కొంచెం వెయిట్ ఉంటదండి, మనకు డిఫరెంట్ కావాలన్నప్పుడు ఆ వెయిట్ భరించాలి తప్ప. మరి జెరీ అంటే వెయిట్ ఉంటుంది, ఇది ఉన్న వెయిట్ ఇది ఉండదండి. అది కానీ ఇది ఉన్న గ్రాండ్ లుక్ అది రాదు. చూడండి ఇప్పుడు దాని ముందర ఇది అవి డల్ అయిపోతాయి, దీని మొత్తం అంతా జెరీ. చూడండి అసలు జెరీ మీద ఈ ఇక్కత్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. అసలు జెరీ మీద ఎలా వద్దండి, పట్టు మీద అనుకోండి డైయింగ్ అంతా చేసుకోవచ్చు, జెరీ డైయింగ్ పట్టుకోదు కదా. చూడండి ఎక్సలెంట్ డిజైన్ ఇది. అసలు ఇది జెరీ మీద చేయడం అనేది చాలా కష్టం అండి. పెళ్లి కూతురు రిసెప్షన్ కి వాడుకొని బ్లౌజ్ కి హెవీ డిజైన్ చేసుకున్నా కూడా ఒక రాయల్ లుక్ కనబడుతుంది. మనకి చూస్తుంటే కూడా ఎలా ఉందంటే అండి పటోలా స్టైల్లో వచ్చిందండి. పటోలా స్టైల్ ఇప్పుడు అంతా అది చెప్తా, అప్డేట్ అయ్యారండి వీళ్ళు. పటోలా స్టైల్ వాళ్ళు కష్టపడుతున్నారు పాపం, అప్డేట్ అయ్యారు బాగానే. అవునండి. ఇప్పుడు దీన్ని కాపీ చేయలేరండి ఎవరు, టిష్యూలో కాపీ చేయలేరు. అవునండి. మనకి ఇవి ముందు చూపించిన ఇవి కూడా ఈ ఎక్కత్ పోచంపల్లిలో వీటిలో ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉండొచ్చు? ఇవి అబౌట్ 10 అబోనేనండి, 10 అబోనండి. 10 బిలో అయితే మనం హ్యాండ్లూమే కదండి, అది అసలు హ్యాండ్లూమ్ కాదు, కల్తీలు కాదు. పోచంపల్లి కూడా కొంతమంది మిక్సీలు పెట్టి నేస్తున్నారు, కానీ మనదంతా సిల్క్ మార్క్ బేస్ అండి. ఇమిటేషన్స్ అయితే అసలు మనం అమ్మట్లేదు. ఇది చూడండి 10 బిలో అంటే ఇమిటేషన్ వస్తుందండి. 10 బిలో అంటే కల్తీ ఎక్కడో చోట మిక్స్ పెడతారండి, మనం ప్రతి దానికి సిల్క్ మార్క్ అండి. బటర్ఫ్లై డిజైన్ చూపించిన వాటిలో ఒక్కటి కూడా వచ్చిన డిజైన్ రాలేదండి. రాదండి, మనం చేయించుకుంటే ఎందుకు వస్తాయి ఇవన్నీ, మనం క్రియేట్ చేయించుకోవాలి కదా. డిజైన్ చూసారు ఇది చూడండి, ఇది పటోలాలో ఆన్లైన్ లో హల్చల్ చేసేస్తుందండి. టిష్యూ బై పటోలా. ఎప్పుడు ఆన్లైన్ మీద మనం బేస్ అవ్వకూడదండి, అప్పుడప్పుడు ఇలా వచ్చి ఫ్యాబ్రిక్ ఏంటి ఫీల్ ఏంటి అనేది టచ్ చేస్తే గానీ మనకు ఆ ఫ్యాబ్రిక్ విలువ తెలియదు కదా. కదండి ఆన్లైన్ లో కొంటే అసలు అదేంటి ప్యూర్ ఏంటి ఏదేంటి అనేది తెలియదండి. ఇప్పుడు మనం ఇందాక చూసినవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ఐటమ్ చూసాం కదండి, అన్ని ప్యూర్ సిల్క్ మార్క్ ఐటమ్. ఇది మనకు హోల్సేల్ వాళ్ళకి ఇస్తాము, రిటైల్ వాళ్ళకి ఇస్తాం అనమాట. ఇప్పుడు కొత్తగా మనం ఏం చేసామంటే ఈ చుట్టుపక్కల పల్లెలు కానీ ఎక్కడన్నా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు కానీ బొటిక్ వాళ్ళు కానీ తక్కువ కాస్ట్ లో పట్టు చీరలు అంటే ఇమిటేషన్ శారీస్ అంటారు కదా, అవి కూడా మనం సపరేట్ పెట్టాం. సిల్క్ మార్క్ అయితే ఉండదు అది, కానీ ఇమిటేషన్ లో కూడా కొంచెం క్వాలిటీ అన్నమాట. హెల్త్ కానీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా కల్తీ లేనివి కొంచెం మంచి జరీ పెట్టినవి అనమాట. అలాంటివి సపరేట్ గా మేము హోల్సేల్ ప్లాన్ చేసాం, స్టార్ట్ చేసాం ఆల్రెడీ. అది ఇంకో ఫరం మీద స్టార్ట్ చేసాం అనమాట. అవి కూడా ఇప్పుడు చూస్తున్నాం, ఒకసారి చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఈ చిన్న చిన్న బొటిక్ వాళ్ళు కానీ లేదంటే చిన్నగా అమ్ముకునే వాళ్ళు కానీ ఒక సెట్ వైజ్ తీసుకుంటే వాళ్ళకి ఓన్లీ హోల్సేల్ గా మాత్రమే అమ్ముతాం. ఐటమ్ అంటే రిటైల్ గా అమ్మం అనమాట. ఆ సెక్షన్ లో రిటైల్ అంతా ఈ సెక్షన్ లో అమ్ముతాం, కానీ సెకండ్ షాప్ రీసెలర్స్ కి ప్రత్యేకించి అని చెప్పారు కదండి. రండి చూడండి, శ్రీ అరుణ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇది మనకు కొత్తగా ఏంటంటే రీసెలర్స్ కండి, అంటే ఇక్కడ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ తో ఉండవు. ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా బోటిక్ వాళ్ళకి కానీ ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా కావాలి, మాకు షాప్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా కావాలి అంటే తక్కువ రేంజ్ నుంచి అండి ఉంటాయండి. ఓన్లీ హోల్సేల్ ఇక్కడ మనకి ఈ అరుణ సిల్క్ ఫ్యాబ్రిక్స్ లో. రెండు ఐటమ్ అంతా చూద్దాం. రీసెలర్స్ కి మంచి ఐటమ్ చూపిస్తా అన్నారు కదా. అవునండి, చూపించండి. ఇక్కడంతా కూడా లో రేంజ్ ఐటమ్ ఉంటదండి. లో రేంజ్ అంటే ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి మాత్రమే, సింగిల్ పీస్ పర్సనల్ గా అంటే ఇక్కడ మనకి ఎలాగో శ్రీనివాసంలో సింగిల్ పీస్ ఉన్నాయండి. ఇక్కడ ఓన్లీ సేల్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది, సపరేట్ గా ప్లాన్ చేసి పెట్టి. ఇవన్నీ లో కాస్ట్ ఐటమ్, స్టార్టింగ్ ప్రైస్ వేరే ఉంటది. వాళ్ళు హోల్సేలర్స్ ఎవరైనా కావాలి అంటే నాకు కాల్ చేస్తే నేను చెప్తానండి. ఓన్లీ సేల్ చేసుకునే వాళ్ళు మాత్రమే అడగాలి. ఇప్పుడు చాలా మంది తెలివిగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు పర్సనల్ గా మీరు అనుకోండి, నేను రేట్ చెప్పలేదు కదండి, మీకు సింగిల్ గా రేట్ కనుక్కోవడం కోసం కూడా కొంతమంది ఫోన్ చేస్తారు. దయచేసి అలాంటి వాళ్ళైతే వచ్చినా కూడా మేము ఇవ్వమండి. సింగిల్ అయితే లేదండి చాలా మంది, ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, సార్ మేము సేల్స్ కే కావాలి అని రేట్ ఎంత అని అడుగుతారు, స్క్రీన్ షాట్ పెట్టి. అదే కొంతమంది రేటు హోల్సేల్ కి రీటైల్ కి ఎంత మార్జిన్ వేసుకొని అమ్ముతున్నారా అని కొంతమంది తెలివిగా కూడా అడుగుతారండి. దయచేసి అలాంటివి అయితే మేము చెప్పమండి. మీరు కావాలంటే రండి ఒకసారి. ఎందుకంటే రిటైల్ గా తీసుకున్న వాళ్ళకి, ఒక పీస్ తీసుకున్న వాళ్ళకి, 1000 పీసులు తీసుకున్న వాళ్ళకి తేడా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లి 10 మందికి అమ్ముకోవాలి కదా. అలాంటప్పుడు తేడా ఉంటది కాబట్టి వాళ్ళ రేటుని మేము చెప్పం.
వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్ తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ రేట్ అయితే మేము చెప్పమన్నమాట. డైరెక్ట్ ఇక్కడికి వస్తే మేము చూపిస్తాం ఐటమ్, సేల్స్ అంటే మేము వేరే రేట్ చెప్తాం అంతే. ఇవన్నీ మనకి ఏంటంటే అండి, ధర్మవరం వెళ్ళవసరం లేదండి. ఈ ధర్మవరం పట్టు చీరల కోసం ధర్మవరం వెళ్ళి రీసెలర్స్ ఎవరైనా సరే అండి, చాలా మంది బొటిక్ వాళ్ళు కానీ ఎవరైనా ధర్మవరం వెళ్తారండి. ఇప్పుడు ఏంటంటే మనకు మన చుట్టుపక్కల ఎవరైనా సరే సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ధర్మవరం వెళ్ళవసరం లేదండి. మీకు తెలిసిందే, ప్రతి వీడియోలో చూస్తున్నా వీళ్ళు ధర్మవరం వేవర్స్ అండి. కంచిపట్టు శారీస్ సొంత వేవర్స్ అండి. వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడ తెచ్చి మనకు దగ్గరలో మనకు అందుబాటులో, ఇప్పుడు 10 చీరలకు 5 చీరలకండి మనం అక్కడికి వెళ్ళలేరు రీసెలర్స్. అదే 10 చీరలు ఇక్కడ తీసుకోవచ్చు. మీరు సెలక్షన్ చేసుకొని చూడండి ఎంత స్టాక్ ఉందో. ఈ స్టాక్ లో మీరు చూసి తీసుకొని తీసుకెళ్ళిపోవచ్చండి. అంతేకాదండి, రీసెలర్స్ కావాల్సిన డిజైన్స్ అవి కూడా తెప్పిస్తారండి. అన్ని ఉంటాయండి మన దగ్గర, ఇబ్బంది ఏం పడక్కర్లేదు. మీరు ఇక్కడ లేని ఐటమ్ అంటూ ఉండదండి. ఇప్పుడు మా ధర్మవరం వెళ్ళి ఇన్ని ఛార్జీలు ఖర్చులు అక్కడికి వెళ్ళి ఏ కాస్ట్ గా తెచ్చుకుంటారు ఆ కాస్ట్ గా ఇచ్చేస్తారండి. వీళ్ళకి ఛార్జీలు ఖర్చులు మెయింటెనెన్స్ అన్ని మిగిలిపోతాయి, మిగులుతాయండి. ఇంకా 10 రూపాయలు లాభం కూడా వస్తుంది వాళ్ళకి. అవునండి, ఇదంతా కలిసి వస్తుంది కదండి. కలిసి వస్తుంది కదండి. 800 కిలోమీటర్లు జర్నీ చేసి మళ్ళీ అక్కడి నుంచి సరుకు రావాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అవుతుంది. ప్యాటర్న్స్ దీంట్లోనే ఇప్పుడు మీరు 2 రకాలు చూపించారండి. 2 రకాలు. ఇది 3వ ప్యాటర్న్ అన్నమాట. ఇది కుట్టు బార్డర్ కాంట్రాస్ట్. ఇవన్నీ ఒకసారి రీసెలర్స్ ఉంటే మాత్రం ఒకసారి రండి, మంచి కాస్ట్లు పడతాయండి. బాగుందండి, బెస్ట్ ఐటమ్ అండి, చాలా మంచి ఐటమ్. మీరు అక్కడికి వెళ్తే ఏ కాస్ట్ ఆ కాస్టే పడుతుందండి. రెండోది ఏంటంటే అండి, కలెక్షన్ ఎక్కువ ఉందండి. ఇక్కడ కలెక్షన్ ఉందండి, మీరు ఎక్కడ కూడా ఇంత కలెక్షన్ చూడండి. సిల్వర్ ఐటమ్ దీంట్లోనే ఉంటది. మనకు తయారయ్యాక ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అంటారా సార్? తయారయ్యాక ఇప్పుడు ఇది ఏంటంటే మనకి తయారవ్వలేదు, ఫోల్డింగ్ వేయండి. ఫోల్డింగ్ వేయండి, అలా వస్తుంది. మీకు ఇప్పుడు మన రీసెలర్స్ తీసుకెళ్తే అలా బాగా చేసిస్తా, అలా ఇస్తారండి. ఇలా ఇస్తాం. అలా వాళ్ళకి తెలియదు కదండి, అమ్ముకోవడానికి అవ్వదు. అదే అండి, రీసెలర్లు ఇలా తీసుకెళ్లి ఇలా పెట్టుకుంటే వాళ్ళకి రిటైలర్లు కొంటారు. అలా ఫోల్డింగ్ చేసి అలా బాక్స్ తో ఇస్తారండి. వైట్ సపరేట్ గా ఉంటాయండి మన దగ్గర. వైట్స్ పెళ్లి కూతురు వైట్లకి సపరేట్ గా మన దగ్గర డిజైన్లు ఉంటాయి, బార్డర్ లో ఉంటాయి అన్నమాట. ఇది రెడీ అవ్వకముందు, అది రెడీ అయిన తర్వాత సేమ్. అది రెడీ అవ్వకముందు ఇది రెడీ అయ్యాక చూడండి. ఇవన్నీ ఇంకో కాన్సెప్ట్. బాగుందండి, కాన్సెప్ట్ బాగుందండి. ఇదంతా ఇంకో కాన్సెప్ట్. దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ హోల్సేల్ వాళ్ళకి. కాస్ట్లీ కూడా ఇందులో ఉంటాయండి, ఇంకా చాలా ఉంటాయండి దీంట్లో. ఇవన్నీ రెడీ చేసినట్టు అన్నమాట. మన దగ్గర బ్రైడల్ శారీస్ మొత్తం ఆల్ వెరైటీ, పట్టు శారీస్ మాత్రం ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్ అంతా కూడా మన దగ్గర ఉంటాయి. ఎవరన్నా కొత్తగా ఈ వీడియో కొత్తగా చూస్తుంటే, ఇప్పుడు ఏంటి ఓన్లీ కంచిపట్టు శారీసే చూపించారు అనుకోకండి. ఇండియాలో తయారీ అన్ని రకాల పట్లు ఉంటాయండి. మీరు ఏంటంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకం చూపిస్తున్నారండి. ఇప్పుడు ఏంటి, మనం పోచంపల్లి ఇక్కత్తో ఒకటి చూసామండి, కంచిపట్టు చూసాం ఈ వీడియోలో. అండ్ హోల్సేలర్స్ కి రీసేలర్స్ కి ఒకటి చూసాం. ఎక్స్క్లూజివ్ ఐటమే చాలా వరకు మేము చూపించేసాం. మీరు బయట ఎక్కడ దొరకని రకాలే చూపించారండి. అవి కూడా మేము హోల్సేల్ ఇస్తాం. ఇప్పుడు మీకు ఎక్స్క్లూజివ్ చూసారు కదా, అవి కూడా మేము ఎక్కువ హోల్సేల్ అమ్ముతాం అనమాట. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళకి ఈ సెక్షన్ సపరేట్ పెట్టామన్నమాట. ఎందుకంటే అక్కడ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు. అందువల్ల ఇది కొంచెం సపరేట్ గా డివైడ్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఈజీగా ఉంటది అనమాట. ఈ మైండ్ అక్కడికి వెళ్తే ఆ మైండ్ ఇక్కడికి రాదు, అలా పెట్టాను అనమాట. అన్ని ఒక చోట ఉంటే క్లమ్జీ అయిపోతుంది. మన ఇమిటేషన్స్ మాత్రం ఈ ఫార్మ్ మీద సిల్క్ మార్క్, శ్రీనివాస్ అంతా కూడా సిల్క్ మార్క్ ఉంటుంది. ఎవరికైనా వెరైటీస్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ శారీస్ కావాలంటే మా శ్రీనివాస కంచి శారీస్ వచ్చేయండి. అదే కాదండి, పెళ్లి కూతురు అమ్మలు అత్తగారులు లేకపోతే ఎవరికైనా మాకు పండగలకి వీటికి వాటికి కావాలి, ఇవి మనం ఇంకా వీడియోలు చేయలేదు. ఇలా లైట్ వెయిట్ శారీస్ కూడా ఉంటాయి. ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఇంటేజ్ స్టైల్ అంటారు, ఇంటేజ్ స్టైల్ అంటున్నారు. అవునండి, చిన్న చిన్న బార్డర్స్ ఇవి కూడా సపరేట్ ఉంటాయి. పట్టు అన్ని వస్తే ఆల్ వెరైటీ ఉంటుందండి. ఇక్కడ ఒకటి కాదు, ఇది ఉండదు అనేది ఉండదండి. కాశ్మీరీ అని కడుబాయ్ ఉంటదండి. ఇవన్నీ హోల్సేల్ ఇస్తాం, రిటైల్ అసలు. కాశ్మీరీ పట్టు ఉంది కదండి మనకు, కాశ్మీర్ ఉంది, ఇలా ఒకటి కాదండి, అన్ని రకాలు ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా ఇంటేజ్ స్టైల్ అంటారండి, అవి ఉన్నాయండి. వీళ్ళే ధర్మవరం వ్యూవర్స్ కాబట్టి ఇంకా చెప్పక్కర్లేదండి. అన్ని రకాలు వీళ్ళ దగ్గర తయారవని కూడా వీళ్ళ వ్యూవర్స్ కాబట్టి అక్కడికి వెళ్ళి తెస్తారండి. ఇవే ఉంటాయి, అవి ఉంటాయి. ఇదంతా హోల్సేల్ కి అనమాట. మాకు ఈ చుట్టుపక్కల ఉప్పాడ, బండార్లంక అందులో చాలా మంది పట్టుకెళ్ళిపోతారండి హోల్సేల్ గా. వాళ్ళకి ఏంటంటే క్వాలిటీలు కావాలి. ఒకటైతే గుర్తు పెట్టుకోండి, క్వాలిటీ మాత్రం ఉంటది మా దగ్గర. చీపుది కల్తీ లేసైతే మేము చేయట్లేదు.